హలో గైస్, వెల్కమ్ టు ఎడ్జ్ స్పార్క్. ఈరోజు మనం ఇంటీజర్స్లో ఎక్సర్సైజ్ 4 చూద్దాం. ఫస్ట్ బిట్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్. ఇక్కడ కొన్ని ఇంటీజర్స్ ఇచ్చారు, వాటిని మల్టిప్లై చేసి వచ్చిన ఆన్సర్ ఏంటో చెప్పాలి. ఇప్పుడు -100 ఇంటూ -6, మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ అవుతుంది. 100 ఇంటూ 6 ఎంత 600. ఇప్పుడు -3 ఇంటూ సంథింగ్, మనం ఆ సంథింగ్ ఏంటో కనుక్కోవాలి. ఈక్వల్ టు 3 అవుతుందంట. -3ని దేంతో మల్టిప్లై చేస్తే 3 అవుతుంది. ఇక్కడ నెగిటివ్ ఉంది, అంటే నెగిటివ్ని ఇంకో నెగిటివ్తో మల్టిప్లై చేస్తే పాజిటివ్ 3 వస్తుంది, అంటే ఇంకో -1 అనమాట. ఇక్కడ 100 ఇంటూ -6 ఎంత -600, అంటే ప్లస్ ఇంటూ మైనస్ ఎంతో మనం మల్టిప్లై చేసుకొని వచ్చిన ఆన్సర్ రాయాలి. మైనస్ ఇంటూ మైనస్ ఎంత ఇక్కడ ప్లస్ అవుతుంది. 20 ఇంటూ 10 ఎంత 200, అంటే ప్లస్ 200 వస్తుంది. తర్వాత 15 ఇంటూ -3, అంటే 15 3 సార్ ఎంత, అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఫస్ట్ మైనస్. 15 3 సార్ 45. ఫైండ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రోడక్ట్స్. కొన్ని నెంబర్స్ ఇచ్చారు, వాటి ప్రోడక్ట్స్ ఏంటో చెప్పాలన్నమాట. ఇప్పుడు 3 ఇంటూ 1 ఎంత -3. నెక్స్ట్ -1 ఇంటూ 225 -225. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 21 3 సార్, అంటే 21 ఇంటూ 30 అనమాట. ఎంత మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది, ప్లస్ 630 అనమాట. తర్వాత -316 ఇంటూ -1 ప్లస్ 316. తర్వాత 15 ఇంటూ 0 ఇంటూ -18. ఇప్పుడు దేన్నైనా 0తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఆన్సర్ 0 అయిపోద్ది. నెక్స్ట్ -12 ఇంటూ -11 ఇంటూ 10. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది ప్లస్ అవుతుంది. సో ప్లస్ 11 12 సార్ ఇంటూ 10 అనమాట, 132 ఆన్సర్. తర్వాత 9 ఇంటూ -3 ఇంటూ -6. మైనస్ ఇంటూ మైనస్ అంటే 9 ఇంటూ, ఫస్ట్ 9 ఇంటూ రాసుకుంటాం. తర్వాత -3 ఇంటూ -6 ఎంత ప్లస్ 18 9 సార్ ఎంత 162. తర్వాత -18 ఇంటూ -5 ఇంటూ -4 అనమాట, అంటే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ఫస్ట్ ప్లస్ అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్, సో -360. ఇక్కడ వరకు ఓకే కదా. నెక్స్ట్ ఇంకా 2 ఉన్నాయి. -1 ఇంటూ -2 ఇంటూ -3 ఇంటూ 4. ఫస్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుద్ది. ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ ఎంత ఆన్సర్ దీనికి 36, పైన -24, నెక్స్ట్ 36. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ సర్టెన్ ఫ్రీజింగ్ ప్రాసెస్ రిక్వైర్స్ దట్ ది రూమ్ టెంపరేచర్ ఈజ్ లోవర్డ్ ఫ్రమ్ 40 degrees Celsius at the rate of 5 degrees Celsius every hour. What will be the room temperature 10 hours after the process begins? అంటే ఏంటి, ఒక సర్టెన్ ఫ్రీజింగ్ ప్రాసెస్ దగ్గర రూమ్ టెంపరేచర్ ఎంత నుంచి లోవర్ అవుతుందంట 40 degrees. ఓకేనా, అలా ఈ క్వశ్చన్ ఇచ్చారు. విత్ ద రేట్ ఆఫ్ ఎంత 5 degrees, ఒక ఎవ్రీ అవర్కి 5 degrees చొప్పున అలాగా అవుతుందంట. ఫైండ్ ది రూమ్ టెంపరేచర్ 10 hours ద ప్రాసెస్ బిగిన్స్. 10 hours తర్వాత ఎంత అని అడుగుతుంది. ఫస్ట్ ఇనిషియల్ టెంపరేచర్ ఆఫ్ రూమ్ టెంపరేచర్ ఎంత ఇచ్చారు క్వశ్చన్లో, 40 degrees Celsius ఇచ్చారు. ఓకే, తర్వాత ఇచ్చారు కదా. నెక్స్ట్ ఏంటి, రేట్ ఆఫ్ డిక్రీజింగ్ అంటే తగ్గుతుంది కదా, లోవర్డ్ అంటే ఏంటి తగ్గడం. డిక్రీజ్ ద ఆఫ్ టెంపరేచర్ ఎవ్రీ హవర్, అంటే ప్రతి హవర్కి తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది అన్నాడు, 5 degrees తగ్గుతుంది అన్నాడు కదా. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం, డిక్రీజింగ్ ద టెంపరేచర్ ఇన్ 10 hours, అంటే 10 hoursలో ఎంత తగ్గింది, అంటే గంటకి ఎంత తగ్గుతుంది 5 hours అలా తగ్గుతుంది. ఇప్పుడు 10 hoursకి ఎంత తగ్గుతుంది అంటే 10 ఇంటూ 5 చేయాలి కదా ఫస్ట్. సారీ, ఇది తప్పు, 40 degrees -50 కాదు,
మనం మల్టిప్లై చేయాలి. దేన్ని 10 into 5 ఎంత 50. ఓకే, ఇప్పుడు టోటల్ టెంపరేచర్ ఆఫ్టర్ 10 hours. 10 hours అంటే 40 degrees minus 50 ఎంత -10. 40 minus 50 ఎంత -10 degrees Celsius. తర్వాత in a class test containing 10 questions, marks are awarded for every correct answer and -1 marks for every incorrect answer and 0 for question not attempted. అంటే క్లాస్లో 10 క్వశ్చన్స్ని ఉన్నాయంట. అందులో 3 మార్క్స్ కరెక్ట్ ఆన్సర్ అయితే 3 మార్క్స్, తప్పు అయితే -1 మార్క్ అంట. ఇప్పుడు ఒక్కొక్కలా చేశారు, దాన్ని మనం చూడాలి ఆన్సర్. ఫస్ట్ ఏంటి, మార్క్స్ awarded for ఫైవ్ కరెక్ట్ ఆన్సర్స్. అంటే కరెక్ట్కి ఎంత 3 కదా, అంటే 5 into 3 ఎంత 15. ఓకే, నెక్స్ట్ మార్క్స్ awarded for ఫైవ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్. 5 ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి ఎంత మార్క్స్ అవార్డ్ చేశారు? 5 into -1 ఎంత -5. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి. అంటే ఫస్ట్ కరెక్ట్ ప్లస్ నాట్ కరెక్ట్, అదే ఇన్కరెక్ట్ ఎంత వచ్చిందో యాడ్ చేయాలి. ఫస్ట్ కరెక్ట్ ఎంత 15 - 5 ఎంత 10 మార్క్స్. అలా ఒక్కొక్కటి ఇచ్చారు, చెప్పాలి ఎవరికి మార్క్స్ వచ్చింది. రేష్మా గెట్ 7 కరెక్ట్ ఆన్సర్స్ అండ్ 3 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. వాట్ ఈస్ హర్ స్కోర్? రేష్మా అని ఒక అమ్మాయి 7 కరెక్ట్ ఆన్సర్స్ చేసిందంట 10 క్వశ్చన్స్కి, 3 ఇన్కరెక్ట్ అయ్యాయి. అప్పుడు ఎన్ని మార్క్స్ స్కోర్ చేసింది అని అడుగుతున్నారు. మార్క్స్ అవార్డెడ్ ఫర్ కరెక్ట్ ఆన్సర్స్. ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్? 7 కరెక్ట్ ఆన్సర్స్ కాబట్టి 7 into కరెక్ట్ ఆన్సర్కి ఎంత 3 మార్క్స్. 7 3 0 ఎంత 21. తర్వాత మార్క్స్ అవార్డెడ్ ఫర్ 3 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. 3 into ఇన్కరెక్ట్కి ఎంత -1. 3 into -1 ఎంత -3. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయాలి. టోటల్ స్కోర్ ఎంత రేష్మాది? టోటల్ మార్క్స్ స్కోర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు 21 - 3 ఎంత 21 - 3 18. నెక్స్ట్ Rashmi gets 3 correct and 4 incorrect answers out of 7 questions she attempted. What is her score? 7 questions attempt చేసిందంట, అందులో 3 కరెక్ట్ 4 ఇన్కరెక్ట్. ఆమె స్కోర్ ఎంత అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్స్ అంటే ఎంత 3 into ఫస్ట్ రాయాలి. మ్యాటర్ ఏంటి? మార్క్స్ అవార్డెడ్ ఫర్ 3 కరెక్ట్ ఆన్సర్స్ ఎంత 3 into 3 9. మార్క్స్ అవార్డెడ్ ఫర్ 4 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. ఎంత 4 ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి 4 into -1 ఎంత -4. తర్వాత టోటల్ స్కోర్ అంటే 2 యాడ్ చేయాలి. 9 - 4 ఎంత 5. Next, a merchant on selling rice earns a profit of ₹10 per bag. అంటే ఒక మర్చెంట్ రైస్ అమ్మారంట, ప్రాఫిట్ ఎంత గెయిన్ చేశారు? 10 రూపాయలు బ్యాగ్కి. ఏం బ్యాగ్? బాస్మతి.
రైస్ sold and a loss of 25 rupees on non-basmati rice. Non-basmati రైస్కి లాస్ 25 రూపీస్ అంట, 5 రూపీస్ అంట. బాస్మతి రైస్కి ఎంత అని సెల్స్ 3000 bags ఆఫ్ బాస్మతి రైస్ అండ్ 5000 bags ఆఫ్ నాన్ బాస్మతి రైస్. అంటే ఫస్ట్ ఏం రాద్దాం ఇక్కడ, వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ ఇన్ ఏ మంత్. ఒక మంత్లో ప్రాఫిట్ ఆర్ లాస్ అని అడుగుతున్నారు. ఎలా సాల్వ్ చేయాలి? ప్రాఫిట్ ఆన్ బాస్మతి రైస్. బాస్మతి నాన్ బాస్మతి రెండు అమ్మాడు కదా. బాస్మతి రైస్ అమ్మితే ప్యాకెట్ 10%, 10 రూపీస్ ప్రాఫిట్. నాన్ బాస్మతి రైస్కి 5 రూపీస్ లాస్ వచ్చింది. ఇప్పుడు బాస్మతి రైస్ 3000 కమ్మింది అంటే 3000 ఇంటూ 10 ఎంత? 30,000. లాస్ ఆన్ నాన్ బాస్మతి రైస్. లాస్ ఎంత వచ్చింది? 5 రూపీస్ కదా. నాన్ బాస్మతి రైస్ ఎంత అమ్మాడు? 5000. 5000 ఇంటూ 5 ఇంటూ ఈజ్ ఈక్వల్స్ టు 5000 ఇంటూ 5 ఇంటూ ఫైనల్ ప్రాఫిట్ ఎంత? ఇక్కడ నేను ఇంటూ అని రాస్తే దాన్ని ఈజ్ ఈక్వల్ టు అని చేసుకోండి. 5000 ఇంటూ 5 3000 మైనస్ 2500 ఎంత? 5000. Next, what is the number of basmati rice packs he must sell to have neither profit nor loss if the number of packs of non-basmati rice is sold 6400? First ఏంటంటే loss on 6400 non-basmati rice bags. ఫస్ట్ లాస్ అంట. లాస్ ఎంత వచ్చిందంట? 6400 ఇంటూ 5 ఎంత? 32,000 వచ్చింది లాస్. ఇప్పుడు టు గెట్ ₹10 per profit he has to sell. ఎంత సెల్ చేయాలి? ప్రాఫిట్ రావాలంటే ఒక బాస్మతి బ్యాగ్ ఎంతకు సెల్ చేయాలి? 10 రూపీస్కి ప్రాఫిట్ వచ్చేటట్టు సెల్ చేయాలి. టు గెట్ ₹32,000 ప్రాఫిట్ he has to sell ₹32,000 అంటే డివైడ్ చేయాలి. ఎంత వస్తుంది? 3200. నెక్స్ట్ రీప్లేస్ ది బ్లాంక్ ఆన్ ది ఇంటీజర్ టు మేక్ ఏ సెంటెన్స్. కరెక్ట్గా వచ్చేటప్పుడు ఏ నెంబర్తో ఫిల్ చేయాలి, మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ ఏంటి? -9. సెకండ్ -7. ఇది 7. నెక్స్ట్ -11. ఇలా సాల్వ్ చేయాలి. And please like and share HSpark and subscribe for more videos. Thank you.